హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినటువంటి టమాటో ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎంతో ఎంతో ఇష్టంగా తినేటటువంటి ఆలు కూరనైతే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 1/2 kg వరకు పొటాటోస్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయను వేసేసుకొని ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీంట్లో పసుపుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే యాడ్ చేసుకోండి. టమాటోస్ని అయితే దీనికి ఎక్కువగా వేయకండి. మీరు ఒకవేళ ఎక్కువగా వేస్తే అది కాస్త పుల్లగా వస్తుంది. అందుకని ఇక్కడ మీడియం సైజ్ టమాటోలను అయితే ఒక 2 వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త మగ్గడానికి ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు అయితే మీకు టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేశాను. టమాటోస్ అనేవి పూర్తిగా మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇలా కాస్త ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, మనకి పొటాటో కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది రైస్లోకైనా బాగుంటుంది, అలాగే పూరీలోకి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా అయితే వండుకోండి. దీంట్లో ఇది కాస్త వేగేటప్పుడు కరివేపాకును యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంతగా కారం కూడా యాడ్ చేసుకోండి. ఇది కాస్త మగ్గిన తర్వాత మొత్తం ఫ్లేమ్ని చిన్నగా పెట్టేసుకొని ఇది కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనైతే మీకు క్వాంటిటీకి సరిపడినంతగా అంటే మీకు అడ్జస్ట్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు అయితే మంచిగా మరిగించుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో సింపుల్గా టమాటో పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని అలాగే చూసి వెళ్ళకుండా ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి ఆలు టమాటో కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. లాస్ట్గా అంటే చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్.